దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? లేచి నిలబడదామా? ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, కుమారుడికి తండ్రి గాయమైనను మా సహోదరుడు మా జత పనివాడు తండ్రి, సత్యం పట్ల భారం కలిగిన వాడుగా వచ్చి వాక్యమును బోధించి మమ్మల్ని అందరినీ బలపరిచి తండ్రి, మీ కుమారుడు తండ్రి ఈ పరిచర్యలో నా వంతు పాత్ర నేను కోల్పోకూడదని వచ్చాడు, బోధించాడు, చక్కటి విషయాలు తండ్రి మాకు నేర్పించాడు. దీవించండి, త్వరగా తనకి స్వస్థతను దయచేయండి. గాయాలైనను తండ్రి, హృదయంలో తండ్రి వేదనలున్నను, కన్నీళ్ళున్నను, ఎన్నున్నను తండ్రి, సిలువే మాకు గురి, సిలువ శ్రమలే మాకు ఆనందం. ఇతరులను రక్షించడంలో ఉన్న ఆనందం తండ్రి మాకు ఎక్కడా లేదు తండ్రి. ఈ పరుగుల్లో, ఈ పరుగుల జీవితంలో తండ్రి సువార్త ప్రకటించాలన్న తండ్రి ఈ యొక్క సౌందర్యము ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా మాకు రాదు దేవా తండ్రి. ఈ వాక్యాన్ని వినడానికి 6 రోజులు తండ్రి అందరి వల్లే సెలవు దినాలను తండ్రి వ్యర్థముగా గడపక గంటలు తండ్రి వాక్యం వినబడుతున్న ఓపికగా కూర్చొని వింటున్నారు. వీరాశక్తిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మేము చేస్తున్న ఈ కార్యక్రమం తండ్రి రాష్ట్ర అధిపతుల వరకు తండ్రి వాళ్ళ కళ్ళ ఎదుడికి వెళుతుంది. వాళ్ళందరూ కూడా తండ్రి ఈ వాక్యమును విని నేర్చుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ఈరోజు ఈ స్థాయి, రేపు మరొక స్థాయి, ఇంకా అభివృద్ధి పొందుతుంది. నేషనల్ సెమినార్ తండ్రి, ఇంటర్నేషనల్గా తండ్రి ఈ పరిచర్ని మేము జరిగించడానికి తండ్రి మమ్మల్ని రేపండి మా యొక్క కళలను తండ్రి ఫలభరితంగా మార్చండి. నా తమ్ముళ్లను, నా జత పని వారిని, తల్లులను, అన్నలను అందరినీ తండ్రి మరొకసారి రేపడానికి ఈ వర్తమానంలో నా తోడు ఉంటారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. జాగ్రత్తగా వినండి. మన జీవితాలకు ఉపయోగకరమైన ఒక సిరీస్ 2 రోజులు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు, రేపు లేదా మిగిలితే ఎల్లుండి దాన్ని కొనసాగిస్తాను. ఒక లైఫ్ స్టోరీ మనకు అవసరం, ఒక జీవిత సత్యం మనకు అవసరం, ఒక జీవిత గాథ మనకు అవసరం. దానిని నేర్చుకోవడం ఎంతైనా మనకి శ్రేయస్కరం. కొన్ని ట్యాగ్ లైన్స్ చెప్తాను, ఆయన ఎవరో గుర్తుపట్టండి. ఆయనను గూర్చి ఒక్కసారి మనం ధ్యానిద్దాం. మీకు తెలిసిన వ్యక్తే కాకపోతే కాస్తంత సవాల్ చేసే కోణంలో ఒకసారి మనం తీసుకుందాం. మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ ఐజనిక్, మిస్టర్ హోలీ మ్యాన్. ఒక పర్సనాలిటీ ఉన్నారు బైబిల్. ఎస్, ఎప్పుడైనా ఆయన లైఫ్ స్టోరీ చదువుతున్నప్పుడు మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ మళ్ళీ లైఫ్ అంటే ఉంటే లేదు, మళ్ళీ లైఫ్ అంటూ ఉంటే యోసేపులా ఒక్కసారైనా ఉండాలని అనిపించిందా? ఈ ట్యాగ్స్ అన్నీ నేను తగిలించుకోవాలని అనిపించిందా? అనిపించాలి. అందుకే అలాంటి మిస్టర్ అంటే మీరు రాయమంటూ సూట్ వేసుకున్నాడు కాదు, పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్, ఆయన ఇంటెలిజెంట్. ఆయన కుర్రోళ్ళందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు మనకు ఒక డ్రీమ్ ఎలా ఉండాలో చూపిస్తాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. యోసేపు గారి కుటుంబం అంత చెప్పుకోదగ్గ కుటుంబం ఏం కాదండి. ఎక్కడో ఆ మారుమూల ప్రాంతాల్లో అంత చెప్పుకోదగ్గ కుటుంబం ఏం కాదు ఆయన కుటుంబం. వాళ్ళ నాన్నగారు 20 సంవత్సరాలు 2 స్త్రీల కొరకు జీవితాన్ని 20 సంవత్సరాలు అర్థం చేశాడంటే నమ్మగలరా? అది వాళ్ళ నాన్నగారి ప్రొఫైల్. అలాంటి తండ్రికి పుట్టిన కొడుకు మిస్టర్ పర్ఫెక్ట్ అంట. మరలా అన్నీలున్నారు, ఒక్కొక్కడు ఒక్కో రకం. తమ్ముడి మీదే కాలు దూతారు. మరి ఇదేమన్నీలు? చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా లైఫ్ ఎలాంటిదో? చిన్న వయసులో తల్లిని పోగొట్టుకున్నాడు. వాళ్ళ నాన్న 2 స్త్రీల కొరకు 20 సంవత్సరాలు వేస్ట్ చేశాడు. అందులో ఒక అన్నయ్య ఉన్నాడు పెద్దోడు, వాడికి వావి వరసలు లేవు. ప్రతి సుఖవ్యాధులు వస్తాయన్న కూడా లెక్క లేకుండా ఆడు ప్రతి ఒక్క మంచం మీదకి ఎక్కడానికి చూస్తాడు. మరొకడు ఉన్నాడు, వాడు అదో రకం. ఎప్పుడు ఎవరిని చంపేద్దామా, ఎవరిని గుద్దేద్దామా అని తిరుగుతాడు. ఆ పేర్లేవు మీకు స్ట్రైక్ అవ్వాలి. లేక ఒక చెల్లి ఉంది, ఆ చెల్లి ఊరిని వల్లకాడు చేసింది. నేను అడుగుతున్నాను,
కుటుంబంలో ఒక్కళ్ళు తినమైన వాళ్ళు ఉన్నారు చెప్పండి. కానీ అలాంటి కుటుంబంలో పుట్టిన కుర్రోడు ఎప్పటికీ ఈ రోజుకి నెంబర్ 1 జెంటిల్మెన్లా నిలబడ్డాడండి. అలా క్యారెక్టర్ స్టడీ ఎప్పుడు చదివినా ఆ కుర్రోడినే తీసుకోవాలనిపిస్తుంది మనకి. సక్సెస్ అంటే ఎలా ఉంటుందో నేను మళ్ళీ చెప్తున్నాను. సక్సెస్ అంటే ఎలా ఉంటుందో యోసేపుని చూడండి, విజయాలు మీ వశం అవుతాయి. ఎలా ఉంటుంది లైఫ్ అంటే, ఇంట్లో చిన్నోడండి, ఆయనకన్నా పెద్దోళ్ళు మోతుబరులు చాలామంది పుట్టారు. ఆ చిన్న కుర్రోడిని మీరు అబ్జర్వ్ చేయండి. సాకులు చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చండి. ఆ కుర్రోడు చెప్పుకున్నాడా? 11 మంది అన్నయ్యలు, ఒక్కొక్కడు ఒక్కో రకం. ఆ చెల్లి ఒక రకం, ఆ ఇంట్లో నాన్న ఒక రకం, తల్లి ఒక రకం. ఆ తల్లి కాని తల్లి వాళ్ళిద్దరికీ సవితిపోరు, వాళ్ళో రకం. అలాంటి వాతావరణంలో పెరిగాడు. ఊహొస్తుందన్న సమయానికి తల్లిని కోల్పోయాడు. అదుగో ఇదిగో తండ్రి ప్రేమ పొందుకుందాం అనుకున్నాడు, ఆయన గోతులో పడేశారు. ఊహ తెలుస్తుందన్న సమయానికి ఎక్కడో అమ్మేశారు. అన్నీలే అమ్మేశారు, గొడవలే అన్నీలే పొడి చేసి గోతులో పడేశారు. అలాంటి లైఫ్లో పుట్టాడు, ఎదుగుతున్నాడు. అలాంటి కుర్రోడు చూడండి, తప్పు చెయ్యాలంటే ఆయన కారణాలు ఎన్నో చెప్పనా? 11 కారణాలు, 11 మందిని చూపించుకొచ్చండి ఆయన. ఏ అన్నయ్య చేయలేదా? నేను చేస్తే ఏమైంది అంటే యాకోబు అడగగలడండి? ఏ చెల్లి ఏం చేసింది? ఊరిని వలకాడు చేసింది. నేను చేయలేనా? మీరేం చేశారు డాడీ అని అడిగితే, అడగాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి యోసేపుకి. సాకులు చెప్పాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి యోసేపుకి. కానీ ఒక్క కారణం కూడా చూపించలేదు. ఎందుకురా పాడైపోయావు అంటే, ఒకడు తిరగేసి అన్నాడంటే, మా ఊరు మంచిది కాదని. ఊరు ఈడు వల్లట ఊరు మంచిది కాదంట. ఎందుకురా చెడిపోయావంటే, ఎందుకురా సరిగా చదువుకోలేదంటే, మా అమ్మ నాన్న నన్ను దుంపల బళ్ళు వేసారని. లేదంటే నేను ఎరగొట్టి ఫ్లైట్ తోలేదు నన్ను ఈ రోజుకి అంట. అన్ని ఇంట్లో వాళ్ళ మీద చూపించడం, అన్ని వెనకాల వాళ్ళ మీద చూపించడం, అన్ని ఊర్లో వాళ్ళ మీదకి చూపించడం. అని యోసేపు చూడండి, నా లైఫ్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం, ఈరోజు గోతులో పడిపోవడానికి కారణం మా ఫ్యామిలీ మంచిది కాదని ఎక్కడైనా చెప్పాడా? చెప్పడండి. ఆ కుర్రోడు మంచోళ్ళు కాదు వాళ్ళ ఫ్యామిలీ, కానీ చెప్పడు. ఎక్కడా నోరిప్పి చెప్పడు, ఎక్కడా మాట్లాడు. కుమిలిపోతాడు. ఆ కుమిలిపోయిన హృదయంలో నుంచే ముఖం మీద అస్సలు వెలుగు తాకినవాడు. దట్ ఈజ్ జోసెఫ్. ఇంకా చెప్పనా, తనకి ఒక విచిత్రమైన యాంగిల్ ఉంది. వాళ్ళ నాన్నగారట మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి చూసారా, బట్టలు. ఈ రంగురంగుల బట్టల ముక్కలన్నీ కలిపి, ఆ వస్త్రాలన్నీ కలిపి ఒక విచిత్రమైన డ్రెస్ తయారు చేశాడట. ఆ డ్రెస్సు నాన్న ప్రేమించి ఇచ్చాడని అవి ఎన్ని ముక్కలో ఎన్ని రంగులో ఏం పట్టించుకోకుండా వేసుకుని ఊరంతా తిరుగుతున్నాడట. ఇంగ్లీష్లో ఎలా అన్నారు ఆయన, జోసెఫ్ లవ్డ్ హిమ్సెల్ఫ్ అన్నారు. జోసెఫ్ అట తనను తాను గౌరవించుకుంటూ ప్రేమించుకుంటాడట. వాళ్ళ నాన్నను కూడా చాలా ప్రేమిస్తాడట. ఎలా ఉంటాడండి మనం నాన్న? నేను అడుగుతున్నాను, మన నాన్న మనకు బట్టలు కొనడానికి నచ్చితే మనకి మొక్కలు కొట్టదులే కానీ బట్టలు కొంటాడని నేను అడుగుతున్నాను. ఈ చొక్కా వేసుకోరా అన్నాడు అనుకోండి, ఇదా ఓల్డ్ ఫ్యాషన్ డాడీ, ట్రెండ్ వేరు. ఇప్పుడు ఏంటి ఇలా సిరిగిపోద్ది, అది వేసుకుంటా ఉంటాడు. ఇప్పుడు ట్రెండ్ వచ్చింది, వెనకాల సిరిగిపోతుంది, ఎదరు సిరిగిపోతుంది, కింద సిరిగిపోతుంది, పైన సిరిగిపోతుంది. ఎంత సిరిగిపోతే అంత రేటు. అదో సిరిగిపోయిన రేటు. తల్లిదండ్రులోనే ఇది వేసుకోరంటే తల్లిదండ్రులు కొనిచ్చే బట్టలు, కుట్టించే బట్టలు కదండి. ఇంట్లో మిగిలిపోయిన మొక్కలన్నీ కలిపి కుట్టిస్తే వేసుకుంటామా? యోసేపు వేసుకుంటాడు. ఎందుకు చెప్తున్నా, జోసెఫ్ లవ్డ్ హిమ్సెల్ఫ్. వేసుకుంటాడు, వేసుకుని మురిసిపోతాడు. మా నాన్న ఇచ్చాడు. ఈ షర్ట్ ఎవరు కొన్నా తెలుసా? మా అమ్మ కొన్నది.
ఈ ఫ్యాంట్ ఎవరు కొన్నారు తెలుసా? జాకోబ్ మా నాన్న కొన్నాడని చెప్తాడు. ఈ బట్టలు ఎవరు కొన్నారు తెలుసా? మా అమ్మ నాన్న ఇష్టపడుకున్నారు. ఎవరు కొంచెం లూజ్గా ఉన్నారా, అవన్నీ మనకు అర్థమవు కానీ మా నాన్న కొన్నాడు అంటాడు. అటు విశ్వాసం. తల్లిదండ్రుల్ని మరలా చెప్తున్నాను, గౌరవం లేని తల్లిదండ్రుల్ని గౌరవించే కొడుకు చెప్పండి జోసెఫ్. ఇంకా తన లైఫ్లో రోజు ఒక డ్రీమ్ వచ్చేదట. బాగా వినండి తమ్ముళ్ళు, అన్నలు, ఇది మీకు అర్థమైతే నేను చెప్తున్నాను నిద్రవరకు ఈ రోజు నుంచి. తన లైఫ్లో రోజు ఒక డ్రీమ్ వచ్చేదట. ఆ డ్రీమ్ వచ్చినప్పుడల్లా కుర్రోడికి ఉత్సాహం వచ్చేసింది. రకరకాలుగా కళ వచ్చినా కళసారం ఒకటే. డ్రీమ్స్ రకరకాల యాంగిల్స్లో వచ్చిన ఆ డ్రీమ్ యొక్క కంటెంట్ ఒకటే. పొలాన్ని చూసాడట. అలా నిద్రలో ఉన్నప్పుడు ఒక పెద్ద పొలం కనబడుతుంది. ఆ పొలంలో ఒక నిలబడిన పన కనబడుతుంది. ఆ పనకి 12 పనలు సాగిలు పడుతున్నాయి. ఏ యాంగిల్లో చూసినా డ్రీమ్ వస్తుంది, పదే పదే వస్తుంది. ఈ కుర్రోడితో వచ్చిన గొడవ ఏంటంటే ఏది దాచుకోడు. ఆ ఉడుకు మొక్కల దగ్గరికి వెళ్ళి చెప్తాడని. పాము తెలియదు అనుకోవాలో, అమాయకత్వం అనుకోవాలో, మంచితనం అనుకోవాలో, ఓపెన్ బుక్ లైఫ్ అనుకోవాలో తెలియదు కానీ అన్నీ చెబుతాడు. యోసేపు చదువుకుంటే కొన్నిసార్లు మనకి మ్యాచ్ అవుతుంటాడు. మనం ఉడిగిపోయేల దగ్గరికి వెళ్ళి మనం అని చెప్తుంటాం. ఉంటారు అలాంటి వాళ్ళు యోసేపు లైఫ్లో. యోసేపు జీవితం ఇదిగో చెప్తున్నాడు, ఎవరైతే తనకి శత్రువులో, ఎవరైతే తనకు కనబడకుండా ఆ వెనకాల కారాలు మిరియాలు నూరుతున్నారో వాళ్ళకి చెప్పి, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, రూబేనన్నా, యోధా అన్న, కలొచ్చిందన్నయ్య అన్నాడు. ఏం కలరా అన్నాడు. ఓ పని నిలబడ్డదన్నయ్య. ఆ పన చుట్టూ మిగిలిన పనులు నిలబడ్డాయని అంటే వీళ్ళకి కంటెంట్ అర్థమైపోయింది. యారా నీ చుట్టూ మేము సాగిలు పడుతున్నావా? ఇలాంటి కాళ్ళు ఇంకోసారి చెప్పు అనుకో, కాళ్ళు వేస్తామేమో అనుకున్నాం అంటే. అన్న నేను అడుగుతున్నాను, సిచ్యువేషన్కి వెళ్తున్నాను నేను. అన్న నా ఫీలింగు ఆ మధ్యలో ఉన్న పన నేను చుట్టూ మీరే అని నేను కన్ఫర్మ్ అవ్వట్లేదన్న. నాకు ఈ కళ వచ్చిందని చెబుతున్నాను నేను. మీరు నాకు బానిసలు అవ్వాలని నా ఫీలింగ్ కాదన్న. నేను మీకు ఏలిక నవ్వాలని కూడా నా ఫీలింగ్ కదా. అసలు నాకు నా డ్రీమ్ ఇదని చిన్నోడుగా మీతో పంచుకుంటున్నాను. నా మీద కోపడిపోతారేటనియా అన్నట్టు. స్వచ్ఛమైనోడండి. తనకు వచ్చి ఆ డ్రీమ్ ఒక విషయం అయితే ఆ కుర్రోడు తెలుస్తుంది, సంథింగ్. ఈ డ్రీమ్ పదే పదే ఈ దేవుడు నాకు ఇస్తున్నాడు. ఈ డ్రీమ్ ఏదో రోజు నా లైఫ్లో చెప్పండి జరుగుద్ది. ఈ డ్రీమ్ ప్రతిరోజు నన్ను పలకరిస్తుంది. ఏదో రోజు జరుగుద్ది. అది ఎప్పుడు ఎలా జరుగుద్దో ఎక్కడ జరుగుద్దో నాకు తెలియదు, బట్ జరుగుద్ది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, జోసఫ్లా నీకు 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 ఇంక్లూడింగ్ మీ ఏదైనా డ్రీమ్ ఉందా అడుగుతున్నాను. డ్రీమ్ అంటే దర్శనం అని కొంచెం పక్కనెట్టండి, దానికి పర్యాయ పదాలు ఉన్నాయి. జోసఫ్లా ఏదైనా ఒక డిజైర్, ఒక గోల్, ఒక విజన్, ఒక టార్గెట్, ఎప్పటికైనా నా లైఫ్లో ఇది నెరవేరాలన్న ఒక గోల్ పెట్టుకుని బతుకుతున్నావా అని అడుగుతున్నాను. సీరియస్గా అడుగుతున్నాను. పెద్ద ప్రశ్న అడుగుతున్నాను, తిరగేసి అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను. మీ ప్రశ్నలను సంధిస్తూ అడుగుతున్నాను. ఎప్పటికైనా ఈ గోల్ నా లైఫ్లో నెరవేరాలని పెట్టుకున్నావా? సవాల్ చేస్తున్నాడు యోసేపు. ఎలాగవుద్దో తెలియదు, నా స్థాయి ఇది, డ్రీమ్ స్థాయి ఇది, అది ఎప్పుడు జరుగుద్దో తెలియదు, కానీ డ్రీమ్ ఇచ్చినోడు ఖచ్చితంగా జరిగిస్తాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, డ్రీమ్ అంటే ఇప్పుడు యోసేపులకు మనకు అలా వస్తుందా? డ్రీమ్ అంటే అలా రాదు, కానీ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, నిన్ను రేపి ఆ శ్రమల్లో నుంచి నీలో కసి పుట్టించి నీకు ఒక గోలు పెట్టి టార్గెట్ పెట్టి ఎట్లా ఇది చెయ్యాలరా అన్న కసి వచ్చేలా చేస్తాడు ఒకరోజు. ఉదాహరణ చెప్పిన, ఒక ఆయన నాడు, పెద్ద ఆయన తాపీ పని చేసుకుంటాడండి. కూలి పనులు చేసుకున్న వారితో కలిసి కూలి పనులు చేసుకునే ఆయన పెద్ద గోల్ ఏంటో చెప్పనా?
అనాథగా పుట్టాడు, అనాథగా పెరిగాడు, కూలీనాలి చేసుకుంటున్నాడు, డబ్బులు పోగేసుకుంటున్నాడు, లైఫ్లో ఆ పరిస్థితుల్లో గోల్ పెట్టుకున్నాడు. నేను అనాథని గనక నాలాగే ఇంకెవరో అనాథలుగా నా కళ్ళ ముందు ఉండకూడదని ఎప్పటికైనా అనాథ శరణాలయాన్ని కట్టాలనుకున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ గోల్ ఆయనకి ఎలా వచ్చి ఉంటుంది చెప్పండి? పరిస్థితుల్లో నుంచి రేపాడు. మీరు ఆలోచించుకోండి, పిక్చర్ మీకు అర్థమవుతుందని. ఏదో ఒకటి జరుగుద్దండి మన లైఫ్లో, ఏదో ఒకటి జరుగుద్ది. ఆ రోజు నీకు స్టార్ట్ అవుద్ది. ఆ రోజు స్టార్ట్ అయిన రోజే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ డిజైర్ నీకు స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టు, కోరిక స్టార్ట్ అవుతుంది. చెయ్యాలండి అనుకుంటా. మరొకటి చెప్పనా, ఓ సిస్టర్ ఉంది, కోర్టుల చుట్టూ తిరిగి 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 తిరిగి, భార్య భర్తలు గొడవలు, కోర్టు చుట్టూ తిరిగి 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 498 కేసు, క్లాజ్ బి, తిరిగి తిరిగి తిరిగి, క్లాజ్ ఏ అనుకుంటా, గుర్తులేదు, క్లాజ్ బి యాక్సిడెంట్ అనుకుంటా, తిరిగి 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 మొత్తం మీద కోర్టులు ఇసుకుపోయి ఒక కండిషన్కి వచ్చేసింది. తనకు ఒక మనసులో ఒక ప్రేరణ వచ్చేసింది, నాలాగా పిచ్చి గొడవలు పెట్టుకుని ఇంకెవరో కాపరాల కొరకు కోర్టుకి వెళ్ళకూడదు. ఇలాంటి క్రిస్టియన్ సభలకు వచ్చింది. ఆ పాస్టర్ గారికి చెప్పింది, అన్న మీకు మాట చెప్తున్నాను, నాలాగా ఎవరైనా తేరని కేసుల్లో ఇప్పటికీ కొనసాగుతుంటే నేను చెబుతున్నాను, ఆ కేసు నుంచి వాళ్ళు ఎలా బయటపడాలో నేను సలహా ఇస్తాను, నన్ను సంప్రదించమనండి. నెలలు సంవత్సరాలు తేలని కేసుని ఆవిడిచ్చే సలహాలకి 3-6 నెలల్లో కేసు క్లియర్ అయిపోయేదట. నేను అడుగుతున్నాను, ఆ సలహా ఇచ్చే ఆ గోల్ లేదా ఆ డిజైర్ తనకు ఎలా వచ్చింది చెప్పండి? ఆ శ్రమలో వచ్చింది. ఏదన్నా మన లైఫ్లో జరుగుతుంది అనుకోండి, ఊరికే జరగదు. గుర్తుపెట్టుకోండి, సంథింగ్ నీ లైఫ్లో ఏదో పర్పస్ ఉంది, జరుగుతుంది. యోసేపు జీవితంలో కూడా ఏముందంటే ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఆ పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? దేశాన్ని ఉద్ధరించేయాలని. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఎప్పుడైనా మీకు ఈ ప్రశ్న వచ్చిందా? దేశాన్ని ఉద్ధరిద్దామని ఎప్పుడన్నా అనుకున్నారా? నవ్వు వచ్చేస్తుంది కదా. మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న, దేశాన్ని ఎట్లా అయినా సరే ఉద్ధరించేయాలరా అని ఎప్పుడన్నా అనుకున్నావా? కల్లోనైనా ఏదైనా దేశంతో వదిలే ఇంకో మాట చెప్పానండి, కనీసం రాష్ట్రాన్ని, జిల్లా, మండలం, మరలా అడుగుతున్నాను, ఊరు, ఈది, స్కూలు, ఇల్లు, చర్చ్, కనీసం నీ సర్కిల్ నేను అడుగుతున్నాను, ఏదైనా ఉద్ధరించేద్దామని ఏ రోజని నీకు అనిపించిందా? దేశం కానీ, రాష్ట్రం కానీ, జిల్లా కానీ, మండలం కానీ, గ్రామం కానీ, నీ ఈది కానీ, నీ ఊరు కానీ ఈడుండాలంటే ఉద్ధరిస్తాడు అనిపించిందా? అనిపించకుండా నీకు నవ్వు వస్తే చెప్తున్నాను, నీ లైఫ్ అంటే నీకు నవ్వులాట్లాగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నీకు అలా అనిపించకపోతే నీ లైఫ్ నీకే సీరియస్ లేదు. నువ్వు పెద్ద బద్ధకస్తుడివి, నువ్వు పనికిరానోడివి, నీకు ఏ గోల్ లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నలు నీకే నవ్వు వస్తున్నాయంటే అసలు డ్రీమ్ మీద నీకు సరి అయిన అవగాహన లేదు. ఊరకే ఉండరండి ఎవరో, గుర్తుపెట్టుకోండి. ఊరకే దేవుడు ఎవరిని ఉంచడు. ఏదో పరిస్థితుల గుండా పడగొడతాడో, దాని గుండా గిచ్చుతాడు, అనుమతిస్తాడు. అనుమతి వెనకాల నీకు ఒక డిజైర్ పుట్టిస్తాడు, అది స్టార్ట్ చేస్తాడు. చెయ్యి. నీలాగెవరు అనాథలు ఉండకూడదు, చెయ్యి. నీలాగెవరు కోట్ల చుట్టూ తిరగకూడదు, చెయ్యి. నీలాగెవరు అన్నం లేకుండా ఉండకూడదు, ఆకలి దప్పులు అర్థమయ్యాయి, చెయ్యి, స్టార్ట్ చేయదు. నీలాగా బైబిల్లో నలిగిపోతూ సరైన జ్ఞానం లేక వేసారిపోతున్న సంఘాలు ఉన్నాయి. నువ్వు వెలుగు, జేమ్స్, వెలిగించు. స్టార్ట్ అవుద్దండి ఏదో ఒకటి. యోసేపు జీవితంలో శ్రమలు, యోసేపు జీవితంలో కుట్రలు, యోసేపు జీవితంలో అన్నలే శత్రువులు, యోసేపు జీవితంలో రకరకాల పరిస్థితులు. ఇవన్నీ దేనికంటే, మీకు అర్థమవుతుందో లేదు, ఇవన్నీ దేనికంటే డిజైర్ స్టార్ట్ అయింది, డ్రీమ్ స్టార్ట్ అయింది. అది నెరవేరాలి అంటే ఫైర్ కావాలి, ఫైర్. ఆ ఫైర్ స్టార్ట్ అవ్వాలి అంటే అన్నలే ఏమవ్వాలి చెప్పండి? శత్రువులు అవ్వాలి. ఇందాక పక్క పోయి మాట్లాడుకుంటున్నాం మేము, ప్రసాదాన్ని మేము అందరం.
ఏదన్నా మన లైఫ్లో పర్పస్ లేకుండా జరగదండి. ఇందాక నేను డల్గా ఉన్నాను, సురేష్ తమ్ముడే మాడుకుని కొన్ని విషయాలు డల్గా ఉన్నానండి. నా మూడు బాగాలేదు. నిజంగా నా మూడు ఎందుకు పడుతుంది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఇప్పుడున్న ఊపి ఇందాక ఉండుంటే రచ్చ రంబోలు అయిపోయింది రాష్ట్రం అంతా. ఇంక అందుకని డీటెయిల్గా అడగండి నన్ను. ఇందాక ఉండుంటే, ఇందాక నేను ఎందుకు డల్ అయ్యాను నాకు అర్థమవుతుంది. ఆ డల్ల కారణాలు వేరవచ్చు. ఇదే జోస్ ఇందాక ఆ తల్లి వచ్చినప్పుడు ఉంటే ఏ జయ్యో అన్నాను అనుకోండి, నేను ఎప్పటికి టీవీ నేను ఎక్కేది. దేవుడు నాకు ఇందాక అందుకు ఆ డల్ సైడ్ ఇచ్చాడంటే వీడు తేడాగాడు అనుకున్నాడేమో. నువ్వు ఆగరా. పర్పస్ లేకుండా ఏ జర్నీ మళ్ళీ చెప్తానండి. మన లైఫ్ని ఊరకే ఎడ్డియటానికి ఆలోచిద్దాం. వెనక్కి వెళ్ళి ఎందుకు అది అలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, దీని వెనకాల నాకు దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అర్థమైపోద్దండి. నా డ్రీమ్ దేవుడు ఫైర్ చేస్తున్నాడు. ఫైర్ స్టార్ట్ చేస్తున్నాడు. నా లైఫ్ని ఊరకే వదిలేయట్లేదు. నా దేవుడు నా లైఫ్ని స్టార్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు మీకు ఇచ్చిన ఈ లైఫ్లో ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏమైనా టాలెంట్ మీలో ఉన్నట్టు ఇప్పటికీ ఏమన్నా గుర్తించారా? 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, గుర్తించండి. మిమ్మల్ని దేవుడు నాకు ఈ టాలెంట్ ఇచ్చాడు అని ఒక్క మాట, 2 నిమిషాలు టైం ఉంది, నాకు ఈ టాలెంట్ దేవుడిచ్చాడని చెప్పగలిగే ట్యాగ్ ఏమన్నా ఉందా? ఉందా? నీ 10 గంటలకల్లా భోజనం చేస్తాను అంటావా? ఏముంది? ఒక్కటండి. 60 ఏళ్ళ జీవితం అండి, ఏమీ లేకుండా పుట్టించడండి. సంథింగ్ ఏదో ఉంటుందండి మన లైఫ్లో. అది లేకుండా ఉంటే అని చెప్తాను, ఏదో ఒక ఫైర్ స్టార్ట్ అవుద్ది. నీకు డిజైర్ పుట్టడానికి, నీకు డ్రీమ్ స్టార్ట్ అవ్వడానికి, ఆ కసి రావడానికి ఎప్పటివరకు రాలేదేమో, ఏదో ఒక రోజు నీకు రగడ స్టార్ట్ అవుద్ది. గుర్తుపెట్టు. ఎందుకంటే నువ్వు ఇలాగైతే కానీ లేగో, ఏదో ఒకటి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు అడుగుతున్నాను 2 నిమిషాల టైంలో ఒక్కటైనా, ఇంకా కొంచెం డీటెయిల్గా అడుగుతున్నాను, అర్ధరాత్రి ఒకరు వచ్చి నిన్ను లేపి నీవు ఈ పని చేయగలవా అని అడిగితే ఒంటి కాలు మీద లేచి ఈ పని నేను మాత్రమే చేయగలననే పని ఏదన్నా నీ లైఫ్లో ఉందా? ప్రశ్న మరోసారి. అర్ధరాత్రి వచ్చి నిన్ను లేపి ఈ పని నువ్వు చేయగలవంటే ఒంటి కాలు మీద చేయగలను ఈ పని నేనని అనగలిగే టాలెంట్ నీకు ఏదన్నా ఉందా? లేపునని కూడా ఎత్తా మనం అలాంటి వాళ్ళమ్మా. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, సీరియస్ చెప్తున్నాను. లైఫ్ లెసన్స్ అంటారు వీటిని. యోసేపుకున్న అలా టాలెంట్స్ ఒంటి కాల మీద నిలబడతాడు. మీ జీవితం ఊరకే, మళ్ళీ చెప్తాను, మీ జీవితం ఊరకే ఏది జరగదు, ఏది కారణం లేకుండా జరగదు. స్ట్రాంగ్ రీజన్ ఏదో ఉంటుంది, వాటిని దేవుడు అనుమతిస్తాడు. ఆ బాధల గుండా, కన్నీళ్ళ గుండా, దప్పుల గుండా, ఆకల గుండా, ఒంటరి గుండా, నిందల గుండా, బాధల గుండా నడిపించి ఫైర్ ఒకటి స్టార్ట్ చేస్తాడు గుండెల్లో. బతికి అందరికి ఒక పాట నేర్పించాలరా అంత ఫైర్ స్టార్ట్ చేస్తాడు. నన్ను చూడాలరా అందరూ, నా దేవుడు నా వెనకున్నాడని అందరూ చూడాలన్న ఒక కసి లేపేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, యోసేపుకి వచ్చింది డ్రీమ్. వాళ్ళ అన్నయ్యల మీద పక్క, వాళ్ళు ఎవరి మీద పక్క కాదు, కానీ ఈ పరిస్థితుల్లో తన ప్రొఫైల్ ఎలా ఉందో చరిత్రలో రికార్డ్ అయిపోవాలి. కసి రావాలంటే అలాంటి బతికితే, మొన్న వంశాన్ని అన్నారు కానీ నిన్న, బతికితే అలా బతకాలి, లేకపోతే మానేయాలి. బతికేమంటే ఈడున్నాడంటే చాలండి, ఇంకా ఈడుంటే అందరికి రివైవల్ స్టార్ట్ అవుద్దండి అన్న పర్పస్ మనకున్నా. ఈడు ఉండకూడదండి, చెడగొడతాడు అందరినీ అనకూడదు. గుర్తుపెట్టు, ఏదో ఒకటి. నెక్స్ట్, యోసేపు లైఫ్లో తన జీవితంలో అన్నయ్యలే గుంటలో పడేస్తే, అన్నయ్యలే తన జీవితాన్ని తీసుకెళ్ళి అమ్మేయడానికి కారణమైతే, తన లైఫ్లో ఒక విషయం నేర్చుకున్నాడట. నా డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతో తెలియదు, కానీ డ్రీమ్ కన్నా ముందు ఎన్నో పరిస్థితులు నా లైఫ్లోకి అలా వచ్చి అలాగా వెళ్ళిపోతుంది. లాస్ట్ ఇయర్ సాంగ్లో మీకు గుర్తుందో లేదో, గోతులో పడేయడమే చాలా బాధ అండి. అన్నయ్యలే పడేసాడు. ఆ తర్వాత ఇలా పైకి చూస్తే మళ్ళీ వాళ్ళే మీద రాళ్ళేయడం అంటే
ఎంత బాధగా ఉంటుందండి యోసేపుకి ఆ గోతులో. మీకు అర్థమవుతుంది? చివరికి పడేయడమే కాదు, ఆ పైనుంచి రాళ్ళేసి వెళ్ళిపోయినప్పుడు నాకు అనిపిస్తుందండి, అసలు ఆ గోతులో ఎన్ని గంటలు ఉన్నాడో ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు, కానీ గోతులో ఏం చేస్తుంటాడండి యోసేపు? పెద్ద అన్నని తిట్టుకున్నాడా? చిన్న అన్నని దొంగ యాదవ్ కేరాయిలు తినేసి నన్ను గోతులో పడేశారు అనుకున్నాడా? ఒక్క మాట అనుకున్నాడండి? చెప్తాను ఇలా పని అనుకున్నాడా? ఏమనుకోలేదండి. నువ్వు ఎంత ఓపికగా గోతులు కూడా అలా ఉండడానికి కారణం ఏంటయ్యా యోసేపు అంటే, సార్ నాకు డ్రీమ్ ఉంది సార్, ఆ డ్రీమ్ ఎప్పటికైనా నెరవేరుతుంది సార్. ఆ డ్రీమ్ ముందు ఈ కామెడీ క్యారెక్టర్లు నేను అంత సీరియస్గా చెప్పండి తీసుకోండి సార్. నా డ్రీమ్ ముందుకెళ్ళడానికి ఈ మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లాంటివి సార్ అంటాడు. ఎవరు? యోసేపు. పర్పస్. మరో మాట చెప్తున్నాను, లైఫ్లో నెగిటివ్ థింగ్స్ జరుగుతాయంటే బైబిల్ చెప్తుంది పక్కా జరుగుతాయి. లైఫ్లో అపార్థం చేసుకునే సొంత వాళ్ళు ఉంటారంటే జోసెఫ్ స్టోరీ చెప్తుంది పక్కా ఉంటారు. లైఫ్లో ద్రోహం చేసే క్లోజ్ సర్కిల్ ఉంటారంటే చెప్పండి పక్కా ఉంటారు. నిన్ను అమ్మేసేవారే నీ ఇన్నర్ సర్కిల్లో ఉంటారంటే చెప్పండి పక్కా ఉంటారు. ఇంకా చెప్తున్నాను, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే చెప్పండి నాకు ప్రేరణ రావాలి. మా నాన్న రోజుకో సొక్క కుట్టి నాకు ఇస్తే రోజు ఈదులను తిరిగితే ప్రేరణ వస్తుందా? యోసేపు పోల్చుకుని చెప్తున్నాను, రోజుకో కొత్త సొక్క కుట్టి నాకు ఇస్తే ఆ ప్రేరణ వస్తుందా? ఆ కసి వస్తుందా? అనుభవాలు వస్తాయా? సొక్కా వేసుకునే రోజు అయిపోయింది, రాళ్ళు వేసుకునే రోజులు వచ్చేసాయి. రాళ్ళు వేసుకునే రోజులు అయిపోయినాయి, తీసుకెళ్ళి అమ్మేసే రోజులు వచ్చినాయి. అమ్మేసే రోజులు అయిపోయినాయి, ఇప్పుడు మరో ఇంట్లో బానిసగుండే రోజులు వచ్చినాయి. అంటే సైడ్ బై సైడ్ ఎపిసోడ్లో మారిపోతున్నాయి ఎవరి జీవితంలో. అడుగుతున్నాను, ఈ ఎపిసోడ్లు నిన్న ఒక ఎపిసోడు, నీ రోజు ఇక్కడ మొన్న ఒక ఎపిసోడు, అంతకుముందు ఒక ఎపిసోడు, ఇప్పుడు ఒక ఎపిసోడు, రేపు ఒక ఎపిసోడ్, ఎల్లుండి ఒక ఎపిసోడ్, ఎపిసోడ్స్ అన్నీ మారుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ అన్నీ కలిసి నెక్స్ట్ ఇవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి చెప్పండి? అర్థమైతే డ్రీమ్ దగ్గరికి నడిపించబోతుంది. ఒక కథ నడుస్తుంది, ఎప్పుడైనా చూసారా? ఆ కథ అలా నడుస్తుందంటే కథానాయకుడి జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, ఏడుపులు, సంతోషాలు, నవ్వులు, ఆనందాలు, దుఃఖాలు, బాధలు, మరణాలు, దేశాలు, అపార్థాలు, అనురాగాలు, ద్వేషించడాలు, పొడవడాలు, తిట్లు, పొగడతలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ కథ ఎలా నడుస్తుంది? ఇదంతా కథంతా ఎక్కడికి నడుస్తుంది అంటే ఒకరోజు కళ వచ్చింది, ఆ కళ నెరవేర్చడానికి జరగబోతుంది. ఇవన్నీ ఖచ్చితంగానే మళ్ళీ చెప్తున్నాను, మన లైఫ్లో బ్లేమ్ చేసేవారు ఉంటారు, మన లైఫ్లో మన నేరస్తులు అనేవారు ఉంటారు, మన లైఫ్లో మళ్ళీ ఏదోలా గిచ్చేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ యోసేపు యొక్క ఎదుగుదలకి కారణం. ఒకవేళ నీకు ఇప్పటివరకు ఏ ఫైరు రాకపోతే, ఒకవేళ ఇప్పటివరకు నీకు ఈ కసి రాకపోతే, ఇప్పటివరకు నీకు ఏ గోలు రాకపోతే ప్రిపేర్ అయిపో. స్టార్ట్ అవుతాయి ఏదో రోజు. ద్రోహులు అనే వాళ్ళని కూడా ఉంటారు, రెడీ అయిపో. మూర్ఖుడు అనే వాళ్ళు ఉంటారు, రెడీ అయిపో. అపార్థం చేసుకునే సొంత వాళ్ళు ఉంటారు, రెడీ అయిపో. కష్టాలు కన్నీళ్ళు ఎదురొచ్చే రోజులు వస్తే రెడీ అయిపో. ఎందుకంటే నీకు ఫైర్ రావాలి. నెగిటివ్ థింగ్స్ పక్కా లైఫ్లో జరుగుతాయి. జోసెఫ్కి ఇంకేముంది సార్ స్టోరీ అంటే ఫ్యామిలీ బాగాలేదు, నెక్స్ట్ లైఫ్లో ఈవెంట్స్ బాగాలేదు, నెక్స్ట్ లైఫ్లో ఆయన చూసి ఒకటి నేర్చుకోవచ్చండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ యోసేపు ఎదుగుదల కారణాలు ఏంటి చెప్పనా? పని పట్ల శ్రద్ధ ఎక్కువ అండి ఆ కుర్రోడికి. లైఫ్లో ఎప్పుడు ఎదుగుతుందని చెప్పనా? చేసే పని మీద చెప్పండి శ్రద్ధ. అది చిన్నదా పెద్దదా? క్వశ్చన్ అడుగుతున్నా, నాకు ఆన్సర్ చేయండి. యోసేపు గారిని అమ్మేశారు కదండి. ఎవరికి అమ్మేశారు? పోతీఫెరకు అమ్మేశారు. ఆయనకి అమ్మేసిన తర్వాత ఆ ఇంట్లో పెట్టారు కదా ఆయన్ని. ఆ ఇంటికి ఆఫీసర్ అవ్వకముందు లేదా అయిన తర్వాత
ఆ ఇంట్లో జోసఫ్ ఏ పని చేస్తుంటాడు చెప్పండి. ప్రశ్న మరోసారి, జోసఫ్ గారు పోతీఫర్ ఇంట్లో ఏం పనులు చేస్తుంటాడు? డబ్బులు లెక్కెట్టడం, భోజన బల సర్దడం, ఏ వస్తువులు వస్తున్నా ఏ వస్తువులు పోవట్లేదో అకౌంటబిలిటీ, ఏం పని చేస్తుంటాడు చెప్పండి. ఏ పని చేస్తాడు చెప్పనా? ఏ పనైనా చేస్తాడు. సక్సెస్ సీక్రెట్ అది గుర్తుపెట్టుకోండి. ఏ పని చేస్తాడు, ఏ పని అయినా. నేను ఈ పని చేయను, ఆ పని చేయను, అసలు నేను ఎక్కడుండాల్సినాను కాదు, నన్ను వదిలేయాలి, కానీ ఫ్లైట్ తోలాలి అసలు నేను, నువ్వు ఇది ఒకటి తినంగా చెయ్యు, ఏం తోలేస్తాడట. ఇలాంటి ఎక్స్ట్రీమ్గా ఉంటారు తెలుసా, అందుకే లైఫ్లో సక్సెస్ అవ్వరండి. ఏ పనైనా శ్రద్ధగా చేస్తాడు, ఏ పనైనా అన్ని పనులు చేస్తాడు సిగ్గు లేకుండా. దేవుడు అబ్జర్వ్ చేస్తాడు, ఈ కుర్రోడు ఏ పని చెప్పినా చక్కగా చేస్తున్నాడా లేదా. ఈ కుర్రగాడికి ఏ పని చెప్పినా దాన్ని శ్రద్ధగా చేస్తున్నాడు. యోసేపట ఏ పని చేసినా అది మా యజమాని పని అనుకోడట. చెప్పండి, ఇది నా పని. పనిని హోన్ చేసుకుంటాడు, పనిని దగ్గర చేసుకుంటాడు, పనిని ప్రేమిస్తాడు, పనిలో నిపుణత చూపిస్తాడు. ఇంకా చెప్తున్నాను, ఈ పని యోసేపు చేసిన తర్వాత ఆ పనిలో ఇంకెవ్వరు తప్పులు ఎదగరట, పర్ఫెక్ట్ చేస్తాడంట. అంతే. నేను అడుగుతున్నాను, మనం చేస్తే ఈ ఎద పని అడిగి చేసి ఉంటాడండి ఖచ్చితంగా అంటాం. మన గుర్తింపులై ఖచ్చితంగా ఈ పని అడిగి చేసి ఉంటాడు. తెలంగా చేయనుడు ఎవడన్నాడు ఈ టీంలో చెప్పండి, అడిగి చేసి ఉంటాడు. నేను అడుగుతున్నాను, ఏదన్నా వర్క్ చేస్తే ఆ వర్క్ మీద నీ స్టాంప్ పడిపోవాలంతే. ఇంత బాగా చేసినట్టు ఖచ్చితంగా ఆ కురగడ చేసి ఉంటాడండి. ఏదైనా అడుగుతున్నా, నువ్వు చిన్న పనిలోనే నువ్వు దొంగెత్తుగా లేస్తే, దేవా నన్ను పెద్ద డ్రీమ్లో నిలబెట్టి నాకు పెద్ద పని అంటే, నువ్వు ఎక్కడే దొంగేసాలు గడివి నేను తీసుకెళ్ళి పెద్ద పనులు పెడతాడా? యోసేపు ఎలా ఎదిగాడంటే ఆ ఇంట్లో ఏ పనైనా చేస్తాడు. చక్కటి కుర్రోడు ఎంత బాగా పనిచేస్తాడంటే ఆ పని ఆ అబ్బాయి తప్ప చెప్పండి ఇంకెవ్వరూ చేయలేరన్నంత బాగా చెప్పండి చేస్తాడు. ఇంకొద్దండి ఇంకా ఆ అబ్బాయికి ఇచ్చేయండి అన్నంత బాగా చేస్తాడు. నీకు దేవుడట సక్సెస్ వరకే ఇవ్వడట, ముందు ఏదో ఒక పని నీ చేతిలో పెడతాడు. అది ఎలా చేస్తావో చూస్తాడు. అక్కడ చేయకుండా నువ్వు నిద్రమొత్యాసాలు వేసావు అనుకో, సాలిడ్కి ఈడు సక్సెస్గా అర్హుడు కాదు. మధ్యకాలంలో మా పాపకి ఈ సర్లక్క తినిపించాలంటే ఆవిడ గారికి రైమ్స్ పెట్టాలి. రైమ్స్ చిన్నప్పుడు రాని పద్యాలని ఇప్పుడు వచ్చేది నాకు. ఆ పాపకి టీవీలో ఈ రైమ్స్ పెట్టాలి, ఇంగ్లీష్ రైమ్స్ అన్ని తెలుగు రైమ్స్ పెడుతున్నప్పుడు అది చూస్తూ తింటుంది అన్నమాట. అందులో ఒక రైమ్ ప్రతిరోజు వినబడుతుంటుందండి. అందులోని వాళ్ళ అమ్మ అడుగుతుంటుంది, ఆ కుర్రగోడు ఉంటాడు, ఆడు వెళ్ళి అరిమే కూర్చొని ఉంటాడు, రే నాన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తేరా అంటే, వద్దు మమ్మీ పాము ఉంటుంది అక్కడ అన్నాడు. తోటలోకి వెళ్ళి పువ్వులు కొయ్యరా అంటే, పాము ఉంటుంది మమ్మీ అన్నాడు. నాకు గుర్తురాట్లేదు. ఇంకా ఆడికి రకరకాల పనులు చెప్పింది. ఒరే బయటికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురారంటే, దూరం మమ్మీ అలసిపోతాను మమ్మీ అన్నాడు. మరి ఏదో ఒకటి ఆ పని ఆ వస్తువు తేరంటే, ఎండ మమ్మీ వడదబ్బ మమ్మీ అన్నాడు. పరమన్నం వండాను రా అని అంట, వస్తున్నాను మమ్మీ అన్నాడు. ఈడు తినడానికి తప్ప చెప్పండి ఆ నీతి పాట మీకు అర్థమవుతుందా? ఈడు ఒక్క పని చేయడు, అరిగి మీద కూర్చుని దానికి రెప్పలెత్తూ చెప్పాడు తప్ప వాళ్ళ అమ్మకి ఒక్క పని. ఈడు చూసారా, పనెగ్గొట్టాలనుకున్నవాడు సాకులు ఎదుగుతాడు, పని చేయాలనుకున్నవాడు చెప్పండి సొక్కావు ముడేసి పనిలోకి చెప్పండి ఎగుతాడు. అదే సక్సెస్. గుర్తుపెట్టుకో, సోమరు ఎప్పుడు సాకులు చెప్తాడు, వాడు ఎదగడు. బైబిల్ ఏమని తెలుసా సామెతల్లో? ఇదిగో సోమరి బద్ధకస్తుడు సింపుల్ గుడ్లు అంటే ఆడికి వేసుకోవడానికి ఒక రోజు బట్టలు కూడా ఉండవు.
వీడు కట్టుకున్న దానికి కూడా గుప్పడి మెతుకులు పెట్టడు. వీడి గర్భాన్ని పుట్టిన పిల్లలకి సరి అయిన మెతుకులు పెట్టలేడు. ఎందుకంటే వీడు బద్ధకస్తుడు. బయటికి పోరంటే ఎండంటాడు, అలా రారంటే వానంటాడు, బయటికి రారంటే సెలంటాడు, అక్కడికి పోరంటే నిప్పంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఆడి బావు దగ్గర కూర్చునే కారణాలు పరమన్నం వండాను రారా అంటే వచ్చేస్తున్నాను మమ్మీ అన్న. తిండిపోతులు లైఫ్లో సక్సెస్ అవరు. ఏదో ఒక పని ఉండాలని లైఫ్లో. తిన్నాము, పడుకున్నాం, మళ్ళీ ఉదయం లేస్తాం, మళ్ళీ ఏం వండుతారు, మళ్ళీ తినడం ఏంటండి? తిన్నప్పుడు సిగ్గేయాలి. చెప్పనా, ఇంత ప్లేట్ అన్నం తింటున్నాను, నా బాడీలో ఎంత ఖర్చు అవుతుంది? సిగ్గేయాలి. పని చేయలేదు, తగ్గించు ఆ రోజు ఫుడ్. నీకు సిగ్గేతని చెప్తున్నా, పొట్ట పెంచి తిరగడంగా తగ్గించు. ఏ పని లేకుండా కంచడు అన్నం తినడానికి రైట్ లేదు. బైబిల్ చెప్తుంది పని చేయడానికి, భోజనం చేయడానికి అర్హత వాడికి లేదు. పని చేయని వాడు భోజనం చేయడానికి అర్హుడు కాదు. పని లేని బద్ధకస్తులు ఎవరైనా, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఆడవారు ఎవరైనా, నేను చెప్తున్నాను, తినడానికి పుట్టలేదు. నీ లైఫ్లో పర్పస్ ఉంది, గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఏదో గోల్ ఉంది, గుర్తుపెట్టుకో. ఏదో ఒక పని చేయాలి. నీకు గోల్ పెట్టాడు, దాని వెనకాల దేవుని చిత్తం ఉంది, అది నెరవేరాలి. అది నెరవేరేంత వరకు ఏదో ఒక పనిలో పెడుతూ పని మారుస్తూ దశల వారిగా నేను పైకి తీసుకెళ్ళాలనుకుంటాను. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, కుంటు సాగులు చెప్తూ కూర్చుంటానంటే కుంటోళ్ళలాగా అయిపోతావు. ఒకరోజు అక్కడే కూర్చుంటే గుర్తుపెట్టుకో. ఒకే వైపు కదలకండ పడుకుంటే ఏమవుతారో, కురుపులు బట్టి కుళ్ళిపోయి చచ్చిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ పని చేయకుండా ఎల్లకెళ్ళ ఒకే పొజిషన్లో పడుకోండి, ఈపు కుళ్ళిపోయి చచ్చిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, కదలకపోతేనే బాడీ చచ్చిపోద్ది. లైఫ్లో ఏం కదలకుండా సక్సెస్ అయిపోవాలంటే ఎలాగైపోతుంది సక్సెస్? కడుపులో మజ్జిగ కదలకూడదు, విజయాలు మాత్రం వెనకాల వచ్చేయాలంటే మజ్జిగ కాదు, నీళ్ళు కూడా దొరకని రోజులు వస్తాయి. గుర్తుపెట్టుకో. నీ డ్రీమ్ మాత్రం మిస్ అవ్వకూడదు. నీ గోల్ అలాగే ఉండాలి. కొట్టాలి, గోల్ ఎలాగైనా సరే, నిలబెట్టాలి, ఎలాగైనా సరే చూపించాలి, ఎలా అయినా సరే. నా దేవుడు నాకు నేర్పించిన ఇది ఎలా అయినా జరగాలి. ఆ ఇంట్లో ఏం పని చేస్తాడంటే అబ్బాయికి ఆ ఇంటికి వెళ్ళి అడగొచ్చు, ఒకవేళ లేరు కానీ, ఏ పని అయినా చేసేస్తాడండి యోసేపు. ఆ పని ఈ పని ఏ పని అయినా చేసేస్తాడు. మన ఇంట్లో మన పేద కుటుంబాల్లో మన తల్లిదండ్రులు మనకు అన్నీ నేర్పిస్తారు. నేర్చుకోండి, నేను సీరియస్గా చెప్తాను, నేర్చుకోండి. వాళ్ళు చేయలేక కాదు, మనకు నేర్పించాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఏది అబ్బకపోతే ఇదాన్ని అబ్బి ఇప్పుడు మెతుకులు తినడానికి బతుకొస్తుందని ఏదో ఒకటి నేర్పిస్తారు. మనం ఏం చేయం, వాళ్ళకి ఆరాం బట్టి కొలిది కూరలకు పేర్లు పెట్టుకుని తిరుగుతాం. మనం ఏదో నేర్పిస్తారు. పొలంకి రారా, అక్కడికి రారా, ఇది రారా. మా నాన్న తెగదిడేవాడండి, వచ్చేలేదు, వచ్చే ఉంటాడులేండి. 10 గంటల వరకు పడుకున్నా అంటే సిర్రుబురు అనేసేవాడు అంతే. మా అన్నయ్య సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ ఉంటాడు ప్రశాంత్, ఆడు నేను జంట పక్షుల్లో పడుకునేవాడు 10 గంటల వరకు. ఉదయం 10 గంటల వరకు పడుకుంటే చెడ్డ సిరాక అనమాట మా నాన్నకి. ఫ్యాన్ ఆపేసి ఇంకా అదో రకంగా ఉండేలేండి రికార్డులు, ఏం చెప్పలేం. కానీ మా నాన్న ఫ్యాన్ ఆపేది, ఇదే మనిషి ఎలాగ ఆపేస్తాడు అనుకుంటాడు. తిట్టేసేవాడు, ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు, భవిష్యత్తు కూడా అది ఇది. ఆ టైం మనకు అర్థం, కానీ నాకు ఇప్పుడు అర్థమవుద్ది. ఆ రోజు అలా తిట్టకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఆ కసి రాదు మనకి. మరో మాట చెప్తున్నా, చక్కగా ఏదో చదివినా చదవకపోయినా వానాకాలం చదివి ఏదో స్కూలుకో కాలేజీకి పోయేవాళ్ళం కదండి. సరిగ్గా సెలవుల టైంలో మన ఇంట్లో మన పేద తల్లిదండ్రులు మందులు కొట్టడానికి, పిండి చల్లడానికి, ఆ పని చేయడానికి, ఏదో పని చేయడానికి మనం తీసుకెళ్తుంటారు చూసారా. ఎందుకు? రేపు పొద్దున నా కాలు అడగపోతే, చెయ్యి అడగపోతే ఇది ఎలా బతుకుతాడా అని ఏదో పని నేర్పిస్తారు. అలవాటు చేసుకోవాలి. సందర్భం వచ్చిందని నేను చెప్తున్నాను. నేను మా తల్లిదండ్రులు వ్యవసాయకుడు కనుక నాకు పొలం పనులు అన్నీ వచ్చాడు. నేను చెప్తున్నాను, నేను గడ్డికి వెళ్తే, నేను సీరియస్ చెప్తాను, కసిరావని చెప్తున్నాను. నేను గడ్డి కోయడానికి వెళ్తే మా పాడికి మడిని 2-3 రోజులు వచ్చేవాడిని మడి. నేను సీరియస్ చెప్తున్నాను. నాతో ఉన్నాక నోకరాజు గారు అందరూ అక్కడ ఉంటారు అడగండి. ఇక్కడ అప్పుడు జింబను కదా మనం, ఒకే మోపింగ్ ఎవడెత్తకూడదు, నాకు మొత్తం నేను ఎత్తుకుని వచ్చేసేవాడిని. అంటే క్రికెట్ ఆడుకుని రేపు నుంచి నాకు డిస్టర్బ్ అవ్వకూడదు, 2 రోజులు గడ్డి ఒక రోజుకి వచ్చేవాడిని. క్రికెట్ ఆడుకోవాలి. అవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది లైఫ్ ఎలాగ తిరిగి ఈరోజుకి ఎలా వచ్చింది అని. కసి ఏదో ఒకటి చెయ్యాలి. ఇంటర్మీడియట్ ఓగయ్యా, సెకండ్ ఇయర్లో ఉంచాం. మరి మనం గాలి చదువులు చదివాంగా, మరి తర్వాత అయిందంటే దేవుడి దేవాలు. ఉండిపోయినప్పుడు వీళ్ళతో నేను బస్తాల పనికి వెళ్ళేవాడిని, కింటా బస్తాలు. నాకు పిచ్చేటంటే ఏదో ఒకటి చేయాలి.
కింటా బస్తాలు మళ్ళీ మోసి టాటర్ ఎక్కించినట్టు కింటా బస్తా అంటే మావులా సమానంగా మోసాను. కసి 2000 3000 బస్తాలు ఆ పోట్లో ఊరియపిండి బస్తాలు ఎత్తాలి. ఎందుకంటే నాకు పిచ్చి 6 ప్యాక్ రావాలి. ఏదో కసి. మా అమ్మ నాన్నలందరూ ఏట పూలు పనులకి వెళ్ళడం ఏంట్రా అని ఆ సీడ్స్ అన్నీ జ్ఞాపకం వస్తాయి. మానేసం. బైబిల్ అప్పుడే పరిచయం అయింది. ఆ టైంలో సిగ్గేసేదండి. ఆనందండి నేను చెప్తున్నాను, సిగ్గేసేదండి. మా క్లాస్మేట్స్ అందరూ ఏదో గుమస్తా ఉద్యోగాలు ఏదో ఉద్యోగాలు చేసేవారు. మనకే ఉద్యోగం లేదు. సిగ్గుపడే విషయం చెప్పిన, నేను సెక్యూరిటీ గార్డ్ చేసినట్టు నమ్మగలరా? రిలయన్స్ పవర్ ప్లాంట్ ఉంటుంది. ఇదే బైబిల్ అంటే ఎప్పుడు నాతో ఉందని నేను చాలా మెసేజ్, ఇదే బైబిల్ ఇంకా నిన్నే కవర్ మార్చాం. ఈ బైబిల్ మార్చలేదు. సరిగ్గా 6 పాకెట్ బైబిల్, 6 పాకెట్స్ ప్యాంట్స్ ఉండేవి అప్పుడు. సరిగ్గా పాకెట్లో పట్టేది. అది పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళిపోయి నైట్ డ్యూటీలు ఎంచుకొని అక్కడ లోపల జీబురుకుంటే అక్కడ లోపల వేసుకుంటే ఆ నక్కలు తిరిగితే అన్నీ తిరిగితే అవన్నీ మనకు అనవసరం. నైట్ అంతా బయట జాబ్ చేయాలి. ఎందుకు ఈ జాబ్ అంటే త్వరలో నోటిఫికేషన్ పడుతుంది. మా అమ్మ నాన్న ఒక్క రూపాయి అడగకూడదు. ఆ డబ్బులు పట్టుకోవాలి, కాకినాడ చెక్ వేయాలి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, నోటిఫికేషన్ పడే సమయానికి ఉద్యోగం కొట్టాలి. ఆ తర్వాత ఈ బైబిల్ నోరెత్తి చెప్పాలి. దట్ ఈజ్ మై గోల్. సక్సెస్ అయిపోయింది. అనుకున్నవన్నీ కళ్ళ ముందు జరిగిపోయాలా అంతే. గోల్ ఏదో ఒక ఫైర్, ఏదో ఒకటి కావాలి. అవన్నీ ఇప్పుడు ఆ కారు వేసుకుని అలాగెళ్తుంటే నేను ఎక్కడే సెక్యూరిటీ చేశాను. నాకు పక్కన ఉన్న శ్రీకాంత్ ఎన్నిసార్లు చెప్తాం మాకు అంటాడు శ్రీకాంత్ అని. ఎన్నిసార్లు అయినా నా జ్ఞాపకం అది. ఈ పొలంలో పనిచేస్తాం, అక్కడ బస్తాలు మోస్తాం, ఈ పోర్ట్లో పనిచేస్తాం. నా లైఫ్ అలా ఏదో ఒకటి ఉంటుందండి లైఫ్లో. నా లైఫ్ నాకు తెలుసు కానీ నేను చెప్తాను, మీ లైఫ్లో మీకు తెలుసు కనుక నైట్ రూమ్కి వెళ్ళాక మాట్లాడుకోండి ఏం జరుగుతుందో. రూమ్కి వెళ్ళాక మాట్లాడండి నీ లైఫ్లో ఏం జరుగుతుందో. యోసేపుని తర్వాత సాగుతుందిలే జీవితం మెల్లగా వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళి జైలు వేస్తారు. జైల్లోకి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి. జైల్లోకి వెళ్ళి ఏం చేశాడు? మళ్ళీ పని చేశాడండి. ఆ కుర్రోడుతుండే గొడవడి చెప్పనా, ఎక్కడున్నా ఏదో ఒక పని చెప్పండి. పని చేయకుండా ఉండడండి, అందుకే సక్సెస్ అవుతారు. ఎక్కడున్నా ఏదో ఒక పని. యోసేపు సెమినార్కి వచ్చాడు అనుకోండి, ఆ ప్లేట్ అక్కడ పడేసి, ఆ బకెట్ అక్కడ పడేసి తిరగడం. అవసరం మీద అందరు ప్లేట్లు ఎత్తాడు. ఏదో ఒక పని చేస్తాడు, ఇన్వాల్వ్ అవుతాడు, వర్క్ చేస్తాడు, సక్సెస్ అవ్వాలని చూస్తాడు. విజయాలు రావాలని కాదు కానీ తనకు అలా అలవాటు అయిపోయింది లైఫ్ అంతే. ఏదో ఒక పని. జైల్లోకి వెళ్తే ఎవడని పని చేస్తాడండి? చేస్తారా? మూలకు పోయి ఎలా ఉంటారు చెప్పినా జైల్లో? చెప్తున్నాను ఏనంటే, జైల్లో ఎలా ఉంటారో తెలుసా? మూలకు పోయి వారను కూర్చుని బిక్కుమని చీకట్లు ఉండి వేసారిపోయి, నేను చెప్తున్నాను రాత్రులు నిద్రవరండి, ఏడుస్తారు. అలా చూస్తారు. ఎందుకంటే అన్నీ గుర్తొస్తాయి రాత్రులు. అలా ఉంటారు బ్యారక్స్లో, అలా రాత్రులు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి అర్థమవుతుంది నెక్స్ట్ ఏంటో. ఒంటరిగా కూర్చుంటారు, ఆ మూలకు పోతుంటారు, చీకట్లో కూర్చుంటారు, బాత్రూంలో ఎక్కువ టైం ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే ఇసుకుపోతారు. లైఫ్ ఎలా అయిపోయింది. కానీ యోసేపు చూడండి, జైలుకి వెళ్ళినోడట. నాకు చాలా విచిత్రంగా ఉంటుందండి. జైలుకి వెళ్ళినోడట, ఖైదీగా వెళ్ళినోడు తోటి ఖైదీలకి అధికారి అయిపోయాడట. దట్ ఈజ్ సక్సెస్. గుర్తుపెట్టుకో. అయిపోదాం అంతే. ఎక్కడ ఉన్నా ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక పని. అది చిన్నదా పెద్దదా సంథింగ్. ఒక రోజు నా లైఫ్లో ఆ డ్రీమ్ జరుగుద్ది. అప్పటి వరకు నేను ఖాళీగా ఉన్నా, ఆ డ్రీమ్ కోసం ఇంకా డ్రీమ్స్ కంటూ ఉన్నాను. ఏదో ఒక పని చేస్తాను. పని చేయనోడు నేను చెప్తున్నానండి, సిగ్గుమాలినోడు అయిపోతాడు ఒక రోజుకి. పని చేయనోడు చెప్తున్నానండి, పనికి మాలినోడు అయిపోతాడు ఒక రోజుకి. పని చేయనోడు అంటున్నానండి, కుటుంబాన్ని రోడ్డు మీద పడేసేస్తాడని నేను చెప్తున్నాను. యోసేపు జైలుకి అధికారి అయిపోయాడు. యోసేపు ఎక్కడున్నా తన జీవితాన్ని అందరికీ ఒక మాదిరి చేసేస్తాడు. సామెతల్లో ఒక మాట ఉంది, తన పనిలో నిపుణత గలవాడు ఎక్కడుంటాడట? ఆడు సామాన్యుల ఎదుట కాదు, చెప్పండి, రాజుల ఎదుటే నిలబడతాడట. తన పనిలో నిపుణత గలవాడు రాజుల ఎదుట నిలబడను. ఎస్,
పోతీఫర్ ఇంటికి బానిసకి వెళ్ళిన ఆ బానిస ఆ ఇంటికి ఆఫీసర్ అయ్యాడు. జైలుకి ఖైదీకి వెళ్ళిన ఆ ఖైదీ తోటి ఖైదీలకి ఆఫీసర్ అయ్యాడు. ఐగుప్తికి బానిసకి వెళ్ళిన ఈ బానిస ఐగుప్తి దేశం అంతటికి శాసనాలు రాసే అధికారి అయిపోయాడు. ఎలాగయ్యాడు చెప్పండి? పని పని పని. ఆ పనిలో ఆ డ్రీమ్ అలా తిరుగుతుంటుంది. ఇది ఎప్పుడు నెరవేరుద్దో తెలీదు, నాకు తెలీదు, కానీ నేను పని చేయకుండా మాత్రం ఉండలేను. యోసేపుకి అన్ని పనులు వచ్చింటండి. జైల్లో రికార్డ్స్ మెయింటైన్ చేయడం అంటే మాట్లాడండి. జైలుకి అధికారి అంటే రికార్డ్స్ రాస్తారు. అక్కడ ఏ జైల్లో ఏ ఖైదీ నెంబర్ ఎంత, అతని శిక్షా స్మృతి ఎంత, ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు, ఏంటి రికార్డ్స్ అంతా, సెక్షన్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. ఈ మెయింటెనెన్స్ అంతా అబ్బాయికి తెలుసట. ఎవరైనా మళ్ళీ చెప్తాను, ఈ మెయింటెనెన్స్ అంతా అబ్బాయికి తెలుసట. ఆ అబ్బాయికి ఒక పని చెబితే ఆ పనిని తప్పక నెరవేరుస్తాడట, ఆ పని ఖచ్చితంగా చేస్తాడట. ఒక ఆయన భలే అన్నాడు, యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆఫీసర్లు రిలాక్స్ అయిపోతారట. నా మాట అర్థమవుతుందా? యోసేపు ఎక్కడుంటే అక్కడ అధికారులు రిలాక్స్. ఎందుకంటే మన వర్క్ అంతా చెప్పండి కుర్రాడు చేస్తాడండి అంట. నేను అడుగుతున్నాను, మనం చేస్తామా? రికార్డులే తినంగా రాయమ్మా, పరీక్షలు తినంగా రాయమ్మా, రికార్డులు రాస్తాం. అబ్బాయి జైల్ రికార్డ్స్ రాసేసేవాడట, అకౌంట్స్ డీల్ చేసేవాడట. మన 2 ఎకం బ్యాచ్ అకౌంట్స్, చార్టెడ్ అకౌంట్లో దిట్ట, రికార్డ్స్ మెయింటైన్ చేయడంలో దిట్ట. ఆయన ఒక్కట కాదు 2 కాదు. ఆయన ఎలా ఉంటాడు చెప్పనా? మనుషులలో ప్రత్యేకమైన మనుషుడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి గల తలుక్కుమని మెరుస్తాడట. రైమండ్ సూట్ వేసుకుని కాదు చెప్పండి, ఈ క్యారెక్టర్ వేసుకుని. ముగించేస్తున్నాను. ఎవరైనా నీకు ఏదైనా పని అప్పగించినప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఏదైనా పని నీకు అప్పగించినప్పుడు వీడికి పని ఎందుకు చెప్పాను రా అని ఎప్పుడైనా నీ పని అప్పగించిన వాడు అనుకున్నాడో గుర్తుపెట్టుకో, యువర్ బ్యాడ్ మ్యాన్. గుర్తుపెట్టుకో, రాసుకో ఇంక ఈరోజు అంతే. ఇప్పటివరకు ఎవరైనా నీకు అనవసరంగా చెప్పాను రా పని అని ఎవడైనా అన్నాడో తప్పుడు వ్యక్తివి, బద్దకొస్తాడు. ఈ పని ఇడికి చెప్పాడు, ఇంకేం ఆలోచించకూడదండి, అక్కడ తమ్ముడు ఉన్నాడు చూసుకుంటాడు అనాలి. అనగలరా నిన్ను? మా అబ్బాయి ఉన్నాడండి, పర్లేదండి, 4 రోజులు లేట్ అయినా పర్లేదు, అది చక్కబెట్టేస్తాడండి. అనగలరా నిన్ను? మా అమ్మ ఏందండి, పర్లేదండి, మొత్తం అందరికీ ఎంతమందికైనా ఉండేద్దండి, అనగలరా నిన్ను? మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారండి, పర్లేదండి, ఇప్పటికిప్పుడు మా కాలు పడినా పర్లేదండి, మా పిల్లలు జో కొట్టి మమ్మల్ని పెంచేస్తారండి అని అనగలరా నిన్ను? ఇప్పటికీ మనం చూస్తే మన తల్లిదండ్రులు బెంగ, మా కాలేజీ ఏడిపోతే ఎలా బతుకుతారో, చివరికి మా గంజనే ఎత్తారు లేదని భయం మనం చూస్తే. కానీ వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత బాగుందంటే ఆ పనిలో నిపుణత గలవాడు. ఒక పని నీకు ఎవరైనా అప్పగిస్తే, నేను చెప్తున్నాను, ముగించేస్తాను, ఒక పని నీకు ఎవరైనా అప్పగిస్తే ఆ పనిలో నీ మార్కు కనిపించాలట. నీ మార్క్ ముద్ర వేసేలంతేక ఇది ఖచ్చితంగా ఈ పని వాడే చేస్తుంటాడు. మరొక పాయింట్, పని చేయాలని కొంతమందికి ఉంటుంది, కానీ ఎక్స్ట్రీమ్గా ఉంటారు తెలుసా? ఎక్స్ట్రీమ్ అంటే తెలుసుగా, ఓవర్ యాక్షన్గా చేసేస్తానంటాడు. ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. యజమానుడు యజమానురాలు భార్య మాట్లాడుకుంటున్నారట, రేపు కుర్రోడిని, మన ఇంట్లో పని చేస్తున్న కుర్రోడిని ఊరు పంపుదామండి, ఆ పని చేసి రావాలి అని అనుకుంటున్నారట. ఈ లోపల ఏదో పని చేస్తూ ఆ చెవిని పడ్డది ఈ మాట, ఏంటి, రేపు నన్ను మా అమ్మగారు మా అయ్యగారు ఊరు పంపుతారు. అంతేనండి. వీడు వెళ్ళిపోయి ఉదయాన్నే లేటుగా వస్తున్నాడు. ఎరా రే ఎక్కడికి వెళ్ళేవారు, ఈరోజు లేట్ అయింది అని అన్నారు. అదే ఊరు పంపుతా అన్నారు కదా అయ్యగారు, ఊరు వెళ్ళి వస్తా అన్నాడు. అరే పంపుదాం అనుకున్నాం కానీ ఎందుకు వెళ్ళాలి చెప్పలేదు కదా అంటే, అవన్నీ నాకు వెళ్ళవండి, పంపుదాం అనుకున్నారుగా, వెళ్ళి వస్తాను అన్నాడు. నీకు మాట చెప్పిన, దీన్ని ఎక్స్ట్రీమ్ అంటారు. ముందు నువ్వు ఏ పని చెయ్యాలో నీకు తెలియాలి. ఆశ్చర్య ఇప్పుడు ఈ ప్రసంగం వినేసి ఏదోటి అవన్నీ తిరిగేమంటే ఏదోటి చేస్తాం మమ్మల్ని, ఏదోటి చేసాలి కదా. నీకు ఏం చేయాలో నీకు క్లారిటీ ఉండాలి. ఊరు పంపుదాం అనుకున్నారంటే ఇక్కడికి వినబడింది ఊరెళ్ళి వచ్చేసాడట్టు.
నీకు ఏం చేయాలో తెలుద్దా? నీ పని మీద నీకు క్లారిటీ లేదా? క్లారిటీ ఉండాలి. మరొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఊర్లో ఒలింపిక్స్లో స్వర్ణ పథకం తెచ్చినోడు ఉన్నాడట. ఆ ఊరిలోనే దొంగ అంటాడు. ఊర్లో వాళ్ళందరూ రాత్రి పరిగెట్టారు. దొంగ 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 పరిగెట్టలేకపోతున్నాడు. దొంగ స్పీడ్గా పరిగెట్టేస్తున్నాడు. అప్పుడు వెంటనే, అరే రన్నర్ ఒలింపిక్, మన దాంట్లో ఒలింపిక్ తెచ్చినాడు ఉన్నాడుగా, అని లేపండి రా అర్జెంటుగా అన్న. లేపారు. లేచినండి. ఏమైందంటే దొంగ ఇలా పారిపోతున్నాడు వస్తువు పట్టుకుని. అంటే నేను ఉండగా కంగారు పడకండి, పట్టుకుంటాను, కంగారు పడకండి అంటే బాగుంది అన్న. ఏగా వెంటనే వెళ్ళాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెంటనే వచ్చాడు. దొంగేడు అంటే దాటించేశాను అన్నాడు. నీకు ఒలింపిక్ రన్నింగ్లు కాదు ఇక్కడ ఎడతా, ఆడిని పట్టుకుంటావని నేను లేపి తీడు వచ్చి అన్నాడు. దాటించేసాను అండి అన్నాడు. ఆడిని ఇల్లు అలా పట్టుకుని వచ్చేయడేమో. నీ పనిలో నీకు క్లారిటీ లేదనుకో, నేను చెప్తున్నాను, నవ్వులు పాలైపోతాం. కొంతమంది తమ్ముళ్ళు చూస్తుంటాం, చేద్దామని ఆసక్తి ఆడికి, కానీ అక్కడ ఏదో చేస్తాడు. బాక్సులు పెడతాడు, ఆడికి ఆసక్తే బాక్స్ పోగొట్టేస్తాడు. యాంప్లిఫైర్ పెడతాడు, యాంప్లిఫైర్ పోగొట్టేస్తాడు. కెమెరా పెడతాడు, కెమెరా పోగొట్టేస్తాడు. ఏదో పోగొట్టేస్తాడు, ఏదో ఒకటి. వీడికి చెయ్యాలని ఆసక్తే, కానీ ఆ పనిలో క్లారిటీ ఉండదు. అందులో పెట్టు, ఇందులో పెడతాడు, ఈజాక్ పెట్టు, అది పెట్టు, మొత్తం మీద ఏదో మాడిసి పడేస్తాడు. ఇంకా పని చెయ్యండి, ఆ కసి ఉంచండి, ఆ కసిని జ్ఞానయుక్తంగా దాన్ని వాడండి, సక్సెస్ అయిపోతారు. మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ మరో ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు ఇప్పుడే ఈ ప్రాంగణంలో నిన్ను లేపి, దేవుడు ఇప్పుడే ఈ ప్రాంగణంలో నిన్ను 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 నన్ను అందరినీ లేపి ఏ పనిచ్చినా చేయగలవంటే, ఈ ప్రసంగం విన్న తర్వాత నువ్వు చెప్పు చేయగలవంటే చేస్తావా? చేయొద్దని చేద్దాను వాళ్ళు, నమ్మకం వాళ్ళు చేయొద్దండి. దేవుడు ఇప్పుడే ఈ ప్రాంగణంలో ఇక్కడే నిలబడి, డయాస్ దగ్గర నిలబడి ఏ పని ఇచ్చినా నువ్వు చేస్తావన్నప్పుడు చెయ్యగలను అన్నవారు నమ్మకంగా మరోసారి పొడవగా చేయొద్దండి. ప్రశ్న జాగ్రత్తగా అన్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు అడుగుతున్నాను, యోసేపులాగా జైల్లో పనిస్తే చేస్తావా? ఇప్పుడు ఎత్తండి. జైలుకి వెళ్తావా? యోసేపు అడుగుతున్నాడు. యోసేపులోంచి అడుగుతున్నాడు, ఏ పని ఇచ్చినా చేస్తావంటే చేస్తా అన్నప్పుడు యోసేపుకి పని ఎక్కడ ఇచ్చాడు తెలుసా? జైల్లో. నేను జైల్లో వేస్తాడట, చేస్తావా? చేస్తాను. నా పరిస్థితులు చుట్టూ ఏమైపోయినా నా డిజైర్ మారదు ప్రభువా. అది ఉండాలి ఆన్సర్, మనలోంచి గుర్తుపెట్టుకోండి. నా అన్నలే నాకు వ్యతిరేకమైపోయినా నా డిజైర్ మారదు ప్రభువా. నా ఆఫీసర్సే నా మీద తిరగబడిపోయి నా మీద ఇవి బనాయించేసిన నా డిజైర్ మారదు ప్రభువా. బై గాడ్ గ్రేస్ మన మినిస్ట్రీ పేరు కూడా చెప్పిన డిజైర్ ఆఫ్ క్రైస్ట్. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ క్రైస్ట్ కోసం మన డిజైర్ మారదు. శ్రమలు ఎలా ఉన్నా ఈ డిజైర్ మారదు. పరిస్థితులు ఎలా ఉన్నా డిజైర్ మారదు. ఇదిగో ఆయన చూడండి, ఆయన చూడండి. యోసేపు జైల్లో ఉన్న పని చేస్తాడు, ఇంట్లో ఉన్న పని చేస్తాడు, దేశంలో ఉన్న పని చేస్తాడు, ఎక్కడున్న పని చేస్తాడు, కుంటు సాకులు చెప్పకుండా పని చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్, 2-3 ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. జార్జ్ వాషింగ్టన్ అమెరికా ప్రెసిడెంట్ తెలుసా? ఈయన అమెరికా ప్రెసిడెంట్ అవ్వకముందు ఒక స్కూల్లో బహుశా టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాడో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సీట్ అడగడానికి వెళ్ళాడో తెలియదు, కానీ మొత్తం మీద ఒక స్కూల్కి వెళ్ళాడు. ఆడికి వెళ్ళినప్పుడు ఆ స్కూల్కి యజమానురాలు ఉంది, నీకు ఇక్కడ స్థానం ఇవ్వాలంటే మీకు విషయం చెప్తాను, నేను వచ్చేంతలోపు ఈ టేబుల్ని శుభ్రంగా క్లీన్ చేసి ఉంచు, ఆ క్లీనింగ్ నాకు నచ్చితే నీకు సీట్ ఇస్తాను అంతే. కాబోయే ప్రెసిడెంట్ అయిన అమెరికాకి జార్జ్ వాషింగ్టన్ అలాగే మేడం తుడుస్తా అన్నాడు. నేను పీరియడ్స్ అన్నీ తిరిగి వస్తాను, చెక్ చేసుకుని ఒకసారి వచ్చేలోపు ఇది క్లీన్ చేయన్నాడు. తుడిశాడు, మళ్ళీ తుడిశాడు, చక్కగా తుడిశాడు. ఇటువైపు నేను చూశాడు, ఇంకేం మార్కులు ఏమన్నా అయ్యపు తుడిశాడు. ఇటువైపు నేను చూశాడు, ఇంకా మార్కులు తుడిశాడు. మేడం వస్తుందా లేదు చూశాడు, ఇంకా రావట్లేదు, ఖాళీగా ఉన్నాం ఎందుకు మళ్ళీ తుడుతామని మళ్ళీ తుడిశాడు, ఇంకా రాదు, ఇంకోసారి తుడిశాడు.
మళ్ళీ బయటకు చూశాడు, ఇంకా రాదు. మళ్ళీ తుడిచాడు. ఖాళీగా ఉండడం ఎందుకని తుడిసి నా కనబడిన మరకలు ఆవిడకి ఏమైనా కనబడతాయేమో అని తుడిస్తే మేడం వచ్చింది. పక్కన నిలబడ్డాడు, టేబుల్ చూసింది. జాయిన్ అయిపో, నువ్వెక్కడ ఉండాల్సినాడు కాదు, ఒకరోజు అమెరికాని ఏలేస్తావు అని చెప్పింది. ఏలేసాడండి, అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయాడు. నేను అడుగుతున్నాను, అదే టేబుల్ మన తొడమంటే నువ్వు దుడుచుకో, టేబుల్ తొట్టడానికి వచ్చాము స్కూల్కి మా ఆయన అంటాము. ఏ పని అయినా సిగ్గు లేకుండా చేసినోడు ఎప్పటికైనా చెప్పండి సక్సెస్ అవుతాడు. ఏ పని అయినా ఎక్కడైనా ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక పని. నన్ను ఎవరైనా చూస్తున్నారు లేదా, నన్ను పొగుడుతారు లేదా, ఇవన్నీ వదిలేసండి. ఏదో ఒక పని చేయాలి. ఒకరోజు ఆ పనిలో మనకి నిపుణత కావాలి. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. తన జీవితంలో రకరకాల శూన్యాల గుండా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు, యోసేపు జీవితంలో తనకు డ్రీమ్ వస్తుంది కదండి. యోసేపు గారికి తన డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో తనకే తెల్లలేనప్పుడు పక్కన వారు కొన్ని డ్రీమ్స్ వచ్చి వాళ్ళు వచ్చి అన్నారట, మా డ్రీమ్స్ ఎప్పుడు నెరవేరుతాయి చెప్పవా అన్నారట. మనమైతే ఏమంటామండి, ఏలే నా డ్రీమే నాకు అర్థం అవట్లేదు, మళ్ళీ నీ డ్రీమ్లే అంటాం అనవండి. మన లైఫ్ మనకు క్లారిటీ లేనప్పుడు లైఫ్లో నాకు సలహా ఇవ్వని అంటే పక్కన ఏమంటాను చెప్పండి, అలాగంటావా? చెప్పండి, ఏమంటాం? ఏమనగలం? యోసేపు కుంగిపోడండి, మరి నా లైఫే అని అండు, అన్నీ చెప్పుకోడు. అందరికీ ఇది ఎప్పుడు చెప్పాల్సిన వారికి చెప్తాడు. ఒక విషయం చెప్పాడు, నా డ్రీమ్స్ సంగతి తర్వాత విషయం, మీ డ్రీమ్స్కి మీరు సక్సెస్ అవ్వడానికి నేను చెప్పండి హెల్ప్ చేస్తాను. నా లైఫ్ బాగాలేదు కనుక ఇంకెవడే ఎదగకూడదు అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నా లైఫ్ ఎలా ఉన్నా మీ లైఫ్లో అన్నా బాగుపడితే కనుక మీకు నేను హెల్ప్ చేస్తాను సార్, డోంట్ వరీ సార్. సార్ మీ కళ అర్థం ఏంటంటే, సార్ మీ రొట్లు కోసం వచ్చినాయి కదా సార్, మీకు ఇలా జరుగుతుంది సార్. సార్ మీది కదా సార్ భోజనం వల్ల మీకు ఇలా జరుగుతుంది సార్, ఏం కంగారు పడకండి సార్, జరుగుద్ది ఇది అన్నారు. హెల్ప్ చేస్తున్నారు చూసారా? చెప్పినట్టుగానే ఆయన హెల్ప్ వాళ్ళ జీవితం మీద ఆశ పెరిగింది. బయటకు వచ్చేసారు, చెప్పినట్టు జరిగిపోయింది. ముగించేస్తాను ఇక. మరో మాట, తన అన్నయ్యలు యోసేపులో చూసి నేర్చుకోవాల్సినది. నీ లైఫ్లో ఎదిగిపోయాడు, రేపు వేరే బాగా నేర్చుకున్నాను. తన లైఫ్లో ఎదిగిపోయాడు. అన్నయ్యలే ఆ దేశం వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? సక్సెస్ అయిపోయాను లైఫ్లో, నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి? యోసేపు ఏం చేశాడు చెప్పనా? తన లైఫ్లో క్రూరత్వం కలిగిన వ్యక్తుల్ని హగ్ చేసుకున్నాడండి. ఎవరో ఉన్నారా అన్నయ్య అన్నాడు. భోజనం చేశారా అని అడిగాడు. నాన్న ఎలా ఉన్నాడు అడిగాడు. అది మనమైతే తెలుగు సినిమా హీరోల్లా ఫీల్ అయిపోయి దొరికారా, ఇప్పుడు నాకు టైం వచ్చిందిరా, అప్పుడు నన్ను కొట్టారా, ఇప్పుడు చెప్పండి కబడ్డీ ఆడుతున్నాడు మిమ్మల్ని చూసుకోండి ఈ రోజు నుంచి రగడా అని తోడలో కొట్టేసి లింగి పైకి గడేసి ఈ స్క్రీన్ మీద బాగుంటాయి లైఫ్లో ఏంటి చెప్పిన. ఇప్పటి వరకు లైఫ్లో చాలా గెలిచాను, ఇంకా నేను గెలవాల్సినది మిమ్మల్ని గెలవాలరా. నేను పెద్దనియా నిన్ను గెలవాలరా, చిన్ననియా నిన్ను గెలవాలరా. మీరు బాధ పెట్టా నా గిల్ట్ ఫీలింగ్తో ఉండకండి. మీకు విషయం చెప్తున్నాను, మీరు ఆ రోజు బాధ పెట్టకపోతే ఈరోజు నేను ఎంత ఎత్తికి చెప్పండి ఎదగంటారా. నా లైఫ్లో సక్సెస్ స్టోరీకి, నా డ్రీమ్ నెరవేరడానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు తప్ప మీ మీద నాకు ఏ కోపం లేదురా. సక్సెస్ అయినోడు మాటలు అలా ఉంటాయి, గుర్తుపెట్టుకో. జీవితంలో ఎదిగిపోయినోడు మాటలు అలా ఉంటాయి. ఇంకా ఏమి ఎదగం, ముందే గేటుగా డైలాగ్ కొడతాం, కంగారు పడకుండా ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తాను. కుక్కలతో కనిపించేస్తున్నారు ఏమనుకుంటున్నారు అంటాం.
నేను పెద్ద ఇల్లు కట్టి కుక్క పెంచుకుంటాను, నా కుక్కను వదిలేస్తాను మీ ఇంటి మీద, ఇంకేం లేదు, ఇల్లు లేదు, వాకు లేదు, గేటు లేదు. ఇన్ని డైలాగులు కొడతాను. అందుకే ఆ డైలాగులు ఎక్కడ కొట్టే దేవుడికి అర్థమైపోయాడు, తేడాగాడు ఇటు ఎతకూడదు అనుకుంటాడు దేవుడు. యోసేపు ఎదిగాడు. తన బాధ పెట్టిన వారిని, తన జీవితాన్ని నరకప్రాయం చేసిన వారిని, తన జీవితాన్ని అన్యాయం చేసిన వారిని, తన జీవితాన్ని అమ్మేసిన వారిని, తన జీవితాన్ని దుర్మార్గుడిగా చిత్రీకరించిన వారిని క్షమించేశాడు. ఒక మాట చెప్తున్నానండి, ఏ పోతీఫర్ అంటే ఎవరంటే రాజ దేహ సంరక్షణ అధిపతి. ఆ ఆఫీసరు ఇప్పుడు ఎవరి కింద పని చేయాలి చెప్పండి? యోసేపు కింద. ఏజెన్సీకి సస్పెండ్ చేయండి నేను అర్జెంటుగా అన్నాడా? నేను ఆయన గుర్తుపెట్టుకోండి సార్, నా లైఫ్కి మీరు సక్సెస్ అంతే, అయిపోయారు. మీ సబ్జెక్ట్ అక్కడితో అయిపోయింది అంతే. ఇంకా వాటిని తవ్వుకుంటూ ఉంటే నా లైఫ్లోనే ఎదగలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని, లైఫ్లో ఎదగాలనుకుంటే కొన్ని వినబడుతుంటాయి, కొన్ని కనబడుతుంటాయి. అవి పట్టుకుని కనుక మీరు అలాగే ఉండిపోయారు అనుకోండి, వాటిని పట్టుకున్నారు కనుక అక్కడ ఉండిపోతారు. వాటిని వదిలేయండి. నీ డ్రీమ్, నీ గోల్, నీ డిజైర్ ఏదైతే ఉందో దాని వైపు చూడు. ఏదైతే నీకు చూపిస్తున్నా గొడవలు, వాళ్ళ ఎంక చూస్తూ ఉన్నావో నీ ఊర్లో ఉండిపోతావు. వాళ్ళ ఎంక చూస్తూ ఉన్నావో ఆ ఈదులో ఉండిపోతావు. వాళ్ళ ఎంక చూస్తూ ఉన్నావో అక్కడ ఉండిపోతావు. వాళ్ళ ఏం పట్టించుకో, కుక్కలు అలాగా అరిస్తే నీ డ్రీమ్ వైపు చూడు. ఆ కుక్కలకి ఒక రోజు నువ్వేం పెడతావు తెలుసా? చెప్పండి. భోజనం పెట్టే రోజులు వస్తాయి, గుర్తుపెట్టు. మరో మాట చెప్తున్నాను, బాగున్నప్పుడు దేవుడు బాగున్నప్పుడు దేవుడిని ఎలా చూశాడో యోసేపు చెప్పండి. బాగోలేనప్పుడు కూడా చెప్పండి అలాగే చూశాడు. నెక్స్ట్, బాగున్నప్పుడు మనుషుల్ని ఎలా చూశాడో చెప్పండి. బాలేనప్పుడు కూడా అలాగే చూశాడు. నెక్స్ట్, మళ్ళీ యోసేపును చూడాల్సిన పరిస్థితులు వాళ్ళు వచ్చినప్పుడు కొత్త ఎత్తుగళ్ళు ఏమీ లేదు, మంచిగా బతకడం ఎలాగో వీళ్ళకి చూపించాడు. ఇంకో మాట చెప్తున్నానండి, కొన్ని సంవత్సరాలు అంటే కనీసం ఆయనకి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు చిన్నప్పుడు వచ్చిన కళ నెరవేరలేదంటే మీరు నమ్మగలరా? అంటే కొన్ని లైఫ్లో సక్సెస్లు రావాలంటే చెప్పండి, సగం జీవితం అయిపోవచ్చేమో తెలియదు. మోసేకి సగ జీవితం అయిపోయింది, యోసేపుకి సగ జీవితం అయిపోయింది. కొన్ని కళలు ఆలస్యంగా నెరవేరుతాయి. కళ అంటే నిజం కళ కాదు, నేను గోల్ కోసం మాట్లాడుతున్నాను. అవి నెరవేరడానికి సంవత్సరాలు టైం పట్టవచ్చు, కానీ ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దాని రిజల్ట్ మాత్రం చాలా 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 మధురంగా ఉంటుంది. ఒక మాట చెప్తున్నాను, కొన్నేళ్ల క్రితం ఒక పన నిలబడి అన్ని పనులు చుట్టూ నిలబడ్డాయి అంటే నన్ను నవ్వారురా. కానీ ఇప్పుడు 11 పనులు కాదురా, దేశమంతా నా ముందు చెప్పండి సాష్టాంగపడుతుంది. దట్ ఈస్ మై డ్రీమ్. సక్సెస్ అయిపోయాడు. 11 పనులు కాదు, దేశంలో ఉన్న వారందరూ ఇప్పుడు నాకు నమస్కారం పెడుతున్నారు. ఓపికగా చూసామనుకోండి సంవత్సరాలు దాటొచ్చు, కానీ దేవుడిచ్చే రిజల్ట్ మాత్రం చెప్పండి అదిరిపోతుంది. అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు తీరిగా కూర్చుని బైబిల్ వాక్యాలు చదువుకుని గ్యాప్ వచ్చినప్పుడు అలాగా ఆలోచించుకో, ఈ లైఫ్ ఒకప్పుడు ఎక్కడ ఉండేది, ఎలా వచ్చింది, ఎలా వెళ్తుంది, ఇవన్నీ ఆలోచించుకో. ఎంత తీయగా ఉంటాయో, ఎంత బాగుంటాయో, వాటిని ఎంత ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఇవ్వచ్చు. 2 ఉదాహరణలు చెప్పి ముగిస్తాను. జాన్ బెనియన్ తెలుసండి, యాత్రికుని ప్రయాణం. 4 రోడ్లు ఎక్కడుంటే అక్కడ సువార్త చెప్పేవాడు అనుకోండి. 4 రోడ్లు ఇలా కనబడ్డాయి అనుకోండి, ఖాళీగా ఉండడం ఎందుకు, సువార్త చెప్పేద్దాం అని చెప్పి జాన్ బెనియన్ వెళ్ళి సువార్త చెప్పేవాడు అంట. సువార్త చెబుతున్నప్పుడు ఆ రోజుల్లో గవర్నమెంట్ వ్యతిరేకం కదండి, సువార్తలకి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఎవరిని? జాన్ బెనియన్. జైల్లో ఎప్పుడైతే పడేశారో నెలలు సంవత్సరాలు అలా గడిచిపోతున్నప్పుడు తన లైఫ్లో తనకి ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు జాన్ బెనియన్కి. తల ఉంటుంది చూసారు, ఈ నుదురే గోడకేసి కొట్టుకునేవాడట. నా లైఫ్ జైలు పాలైపోయింది. గోడకేసి కొట్టుకున్నప్పుడు అర్థమైంది కదా, దేవా నాకు సువార్త చేయకుండా ఉండలేను, నేను లైఫ్ నన్ను పట్టుకెళ్ళి జైల్లో పడేసేవాటి.
విడుదల చేస్తే నలుగురు సువార్త చెప్తాను కదా ప్రభా, ఈ జైల్లో గోళ్ళకేం చెప్పను ప్రభా అని సువార్త చెప్పట్లేదని ఆ తల గోడకేసి కొట్టుకునేవాడట. ఒకరోజు తనకు నిద్రలో ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ అర్థం అవ్వకపోయినా ఒక విషయం ఆయనకి స్ట్రైక్ అయింది. ఆ విషయం ఏమైంది చెప్పనా? నాకు వచ్చిన కళని చెప్పండి పుస్తకంగా రాయాలనుకున్నాడు. చచ్చిపోయే చివరి రోజుల వరకు జైల్లో ఉండి రాసి 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 ఇంత పుస్తకం చేస్తే ఆ పుస్తకం పేరు యాత్రికుని ప్రయాణం. విషయం చెప్పనా? ఆ జైల్లో నలిగిపోయిన ఆ గోధుమ గింజ చనిపోయేంత వరకు తన లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక పుస్తకం రాసి చచ్చిపోయాడు. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా బైబుల్ తర్వాత అమ్ముడుపోయిన పుస్తకం ఏంటి చెప్పనా? జాన్ బెనియన్ యాత్రికుని ప్రయాణం. జాన్ బెనియన్ గారికి అప్పుడు తెలియకపోవచ్చు. జాన్ బెనియన్ గారు ఇప్పుడు పరదేశంలో ఉంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఆ రోజు నేను జైలుకి వెళ్ళడానికి కారణం ఒక పుస్తకం రాయడానికి. రెండు మాట చెప్తున్నాను. మాథ్యూ హెన్రీ రైటర్, వ్యాఖ్యానకర్త, ఉదయాన్నే గ్రంథాలయానికి వెళ్ళేవాడట. ఈ గ్రంథాలయానికి వెళ్తున్నప్పుడు ఇన్ని పేజీలు, వైట్ పేజీలు పొడవుగా ఉంటాయి కదండి, వైట్ పేజీలు పట్టుకుని ఉదయాన్నే వెళ్తే నేను పాస్టర్ గారు అనమాట. వెళుతూ ఉంటుంటే అందరూ అడిగేవారట ఈదులో, ఏం మాథ్యూ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేవారు. లైబ్రరీకి వెళ్తున్నానండి. దేనికి? రోజు వెళ్తున్నావు వైట్ పేపర్లు పట్టుకుని అంటే బైబిల్ వ్యాఖ్యానం రాస్తున్నానండి అన్న. బైబిల్ వ్యాఖ్యానం రాసి ఏం చేస్తావయ్యా అన్న. ఏమో తెలియదు సార్, నా మనసు నాకు ఎందుకు అది రాస్తుంటేనే నాకు తృప్తిగా ఉంది, ఏదో పని చేసుకొచ్చుకో ఎప్పుడు అవి రాస్తూ కూర్చుంటే బదులు అన్నారు. వాడు మాథ్యూ హెన్రీ అన్నాడు, సార్ నాకు ఒంట్లో రోగాలు ఉన్నాయి సార్, నేను పని చేయలేను, నాకు ఓపిక లేదు, కానీ దేవుడు నాకు రాసే తలంతులు ఇచ్చాడు. అందుకే నాకు ఏ పని నేను చేయలేను, ఏ పనిలో నాకు ఆరోగ్యం సహకరించదు. నాకు వచ్చే పని ఏదైనా ఉందంటే బైబిల్ బాగా చదువుతాను, దానికి వ్యాఖ్యానం రాస్తాను. అలా రోజు వ్యాఖ్యానం రాసి ఓ మాట నేను చెప్పనా, ఈ ప్రపంచానికి చక్కటి బైబిల్కి వ్యాఖ్యాన గ్రంథాన్ని రాసి మాథ్యూ హెన్రీ వ్యాఖ్యానం అని ఈ ప్రపంచానికి బహుమానంగా ఇచ్చాడు. చదువుకునే వాళ్ళు తెలిసిన, పుస్తకాలు చదివే వాళ్ళు తెలుస్తుంది. ఈ రోజుకి కొత్తగా బైబిల్ మీద ఏదన్నా కామెంటరీ రాయాలి అంటే ఫస్ట్ ఎవరి వ్యాఖ్యానాన్ని రెఫరెన్స్గా తీసుకుంటారో తెలుసా? మాథ్యూ హెన్రీ. మరో మాట చెప్పండి, ఆయన మీద సామెత ఉంది. మాథ్యూ హెన్రీ కోసం ఒక మాటలో చెప్పండి అంటే ఇలా చెప్తారట, వచ్చాడండి, రాశాడండి, చచ్చిపోయాడండి, వెళ్ళిపోయాడండి. మరలా ఆయన గురించి ఒక లైన్ చెప్పండి అంటే ఎవరో వచ్చారండి, రాశాడండి, పుస్తకాన్ని ఇచ్చాడండి, వెళ్ళిపోయాడండి. నీకోసం అడుగుతున్నాను, నీకోసం ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారో చెప్పండి. వచ్చారండి, పుట్టారండి, బతికారండి, తిన్నారండి, చచ్చిపోయారండి. అలా ఉండకూడదండి చప్పగా జీవితం. వచ్చాడండి, రేపాడండి, నిలబెట్టాడండి, వెళ్ళిపోయాడండి. ఒక లైన్ ఉండాలండి మన లైఫ్కి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆడొచ్చాడండి, ఆడొచ్చిన తర్వాత విధానం వేరండి, రాశాడండి, వెళ్ళిపోయాడండి. మాథ్యూ హెన్రీ క్రైస్తవ చరిత్రకి ఒక దిక్చూసి, జాన్ బెనియన్ ఓడిపోయిన జీవితాలకి ఒక దిక్చూసి, జోసెఫ్ స్టోరీ నిన్ను నన్ను రేపడానికి, మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నాలాగా మీరు డ్రీమ్స్ సక్సెస్ చేయగలరా? చెయ్యండి, చెయ్యండి. రేపు మాట్లాడుకుందాం. ఆ విషయం మీకు అర్థమైతే జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి. అలా కళ్ళు మూసుకోండి, అన్నలు సాంగ్ పాడతారు.